నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భండాగారం తలుపులు తెరిచారు. లెక్క కట్టలేనంత బంగారు వజ్రాలు ఉన్నాయి. అలానే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కూడా కొన్ని లక్షల కోట్ల విలువ చేసే బంగారాన్ని వెలికి తీశారు. ఇలా సీక్రెట్గా ఆలయాల్లో రాజులు భద్రపరిచారు. ఒక్కసారి ఆలోచించండి, సీక్రెట్గా ఉన్న బంగారం ఇలా వెలకట్టలేనంతగా ఉంది అంటే 18, 19 సెంచరీల్లో ఓపెన్గా ఎంత బంగారు వజ్రాలు మన దేశం నుంచి దోచుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. బ్రిటిష్ వారు మన దేశం నుండి ఎంత బంగారాన్ని దోచుకున్నారు అనే దానికి ఒక ఖచ్చితమైన సంఖ్య లేదు. కారణం, వాళ్ళు అనేక రహస్య మార్గాల్లో వివిధ కాలాల్లో బంగారాన్ని దోచుకున్నారు. అలానే వారు దోచుకున్న వాటికి అధికారిక రికార్డులు లేవు. బ్రిటిష్ వారు మన దేశంలో దోచుకున్నది నిధి కంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నిధి చాలా చిన్న భాగం మాత్రమే. మన ఊహకే అందనంత బంగారాన్ని మన దేశం నుంచి దోచుకున్నారు. అది ఎలా దోచుకున్నారు అంటే సూటిగా ఆలయాల నుంచి, రాజ్యాల నుండి వ్యాపారం పేరుతో మన దేశం నుంచి బంగారాన్ని ఎగుమతి చేసుకున్నారు. భారతీయ రాజ్యాల పట్ల యుద్ధాలను ప్రోత్సహించి చాలా విలువైన వజ్రాలను, బంగారాన్ని మన దేశం నుంచి దోచుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.